హైదరాబాద్, ద సిటీ దట్ నెవర్ స్టాప్స్ గ్రోయింగ్. హైదరాబాద్ ఈ పేరు వినగానే ఒకప్పుడు గుర్తొచ్చేవి చార్మినార్, హుస్సేన్ సాగర్, బంజారా హిల్స్. కానీ ఇప్పుడు కథ పూర్తిగా మారిపోయింది. హైదరాబాద్ అంటే కేవలం జూబ్లీ హిల్స్ కాదు, బంజారా హిల్స్ కాదు, గచ్చిబౌలి కూడా కాదు. హైదరాబాద్ అంటే ఒక సిటీ కాదు, 4 దిక్కులా విస్తరిస్తున్న ఒక లివింగ్ ఎకోసిస్టమ్. ఒకవైపు ప్రపంచ దిగ్గజ ఐటీ కంపెనీలు, మరోవైపు ఫార్మా దిగ్గజాలు, ఇంకోవైపు డేటా సెంటర్లు, మరో మూలలో స్టార్టప్ యూనికార్న్స్. ప్రతిరోజు కొత్త పెట్టుబడి, ప్రతి వారం కొత్త ప్రాజెక్ట్, ప్రతి నెల కొత్త అభివృద్ధి. అందుకే దేశంలో ఉద్యోగాల కోసం వచ్చే యువతకు, బిజినెస్ స్టార్ట్ చేసే కంపెనీలకు, భవిష్యత్తు కోసం చూస్తున్న పెట్టుబడిదారులకు హైదరాబాద్ ఒక డిఫాల్ట్ డెస్టినేషన్ గా మారిపోయింది. ఇదంతా ఒక్క రోజులో జరగలేదు. దశాబ్దాల ప్రణాళిక, భారీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, విజన్తో కూడిన అర్బన్ ఎక్స్పాన్షన్ ఇవే హైదరాబాద్ ని దేశంలో అత్యంత డైనమిక్ నగరంగా మార్చాయి. ఒకప్పుడు నగర అభివృద్ధి అనేది సెంట్రల్ హైదరాబాద్ వరకే పరిమితమయ్యేది. ఆ తర్వాత వెస్ట్ హైదరాబాద్ యుగం వచ్చింది. హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్రామ్గూడ, కోకాపేట ఈ ప్రాంతాలు నగర ముఖ చిత్రాన్నే మార్చేశాయి. కానీ ప్రతి మెట్రో నగరానికి ఒక ఎక్స్పాన్షన్ సైకిల్ ఉంటుంది. ఒక దశలో అభివృద్ధి ఒకే దిశలో కేంద్రీకృతమవుతుంది, మరో దశలో నగరం కొత్త భూభాగాలను వెతుక్కుంటుంది. ఇప్పుడు హైదరాబాద్ సరిగ్గా అదే దశలో ఉంది. ఎందుకంటే ఈ నగరం కథ ఇంకా పూర్తి కాలేదు. ఇది ఇంకా పెరుగుతోంది, ఇంకా విస్తరిస్తోంది, ఇంకా కొత్త దిశలను ఆవిష్కరిస్తోంది. అందుకే ఇప్పుడు రియల్ ఎస్టేట్ ప్రపంచం అడుగుతున్న ఒకే ప్రశ్న: హైదరాబాద్ నెక్స్ట్ అడ్రస్ ఎక్కడా? కొన్నేళ్ల క్రితం వరకు హైదరాబాద్ మ్యాప్లో నార్త్ సైడ్ అనేది కేవలం ట్రాన్సిట్ జోన్, సిటీలోకి వచ్చే మార్గం, సిటీ నుంచి బయటకు వెళ్లే మార్గం అంతే. కానీ ఇప్పుడు అదే నార్త్ హైదరాబాద్ నగర భవిష్యత్తును ఎలివేట్ చేస్తున్న కొత్త చిరునామాగా మారుతోంది. ఎందుకంటే అభివృద్ధి ఎప్పుడూ రోడ్లను ఫాలో అవుతుంది, అవకాశాలను ఫాలో అవుతుంది, ఉద్యోగాలను ఫాలో అవుతుంది. ఈ మూడు ఇప్పుడు నార్త్ హైదరాబాద్ వైపే కదులుతున్నాయి. ఔటర్ రింగ్ రోడ్, నేషనల్ హైవే 44, ప్రతిపాదిత మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్, ఈ 4 మెగా కారిడార్లు ఇప్పుడు నార్త్ హైదరాబాద్ ని ఒక కొత్త ఎకనామిక్ జోన్ గా మలుస్తున్నాయి. ఇక్కడ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కి కనెక్టివిటీ ఉంది, ఎయిర్పోర్ట్ కి యాక్సెస్ ఉంది, ఇండస్ట్రియల్ కారిడార్లకు లింక్ ఉంది. అంటే భవిష్యత్తు అభివృద్ధికి కావలసిన ప్రతి అంశం సిద్ధంగా ఉంది. అందుకే కొంపల్లి మారుతోంది, మేడ్చల్ మారుతోంది, షామీర్పేట మారుతోంది, కండ్లకోయ మారుతోంది. ఒకప్పుడు వ్యవసాయ భూములుగా కనిపించిన ఈ ప్రాంతాలు ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీలుగా మారుతున్నాయి. ఖాళీ రోడ్లు కనిపించిన చోట ఇప్పుడు కమర్షియల్ యాక్టివిటీ పెరుగుతోంది. కొత్త స్కూల్స్ వస్తున్నాయి, కొత్త హాస్పిటల్స్ వస్తున్నాయి, కొత్త రిటైల్ స్పేస్లు వస్తున్నాయి, కొత్త నివాస ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి. అయితే ఈ కథలో అసలు గేమ్ చేంజర్ జీనోమ్ వ్యాలీ. దేశంలోనే అతిపెద్ద లైఫ్ సైన్సెస్ క్లస్టర్, వందలాది గ్లోబల్ కంపెనీలకు నిలయం. దానికి తోడు కండ్లకోయలో రూపుదిద్దుకుంటున్న ఐటీ ఎకోసిస్టమ్. అంటే ఒకవైపు టెక్నాలజీ, మరోవైపు లైఫ్ సైన్సెస్. ఇవి రెండూ కలిసిన అరుదైన కారిడార్గా నార్త్ హైదరాబాద్ ఎదుగుతోంది. ఇప్పుడు వెస్ట్ హైదరాబాద్ ఒక సాచ్యురేటెడ్ మార్కెట్ అయితే నార్త్ హైదరాబాద్ ఒక అవకాశాల మార్కెట్. నార్త్ హైదరాబాద్ రేపటి ప్రీమియం అడ్రస్. అందుకే పెట్టుబడుల చూపు ఇక్కడికి మళ్లుతోంది. అందుకే డెవలపర్లు ఇక్కడ భారీ ప్రాజెక్టులు తీసుకొస్తున్నారు. అందుకే రియల్ ఎస్టేట్ ప్రపంచం ఇప్పుడు ఒకే మాట చెబుతోంది: హైదరాబాద్ కేవలం వెస్ట్ స్టోరీ కాదు, హైదరాబాద్ అంటే ఇప్పుడు డెవలపింగ్ నార్త్. ఎందుకంటే రేపటి హైదరాబాద్ ఉత్తర దిశలో రూపుదిద్దుకుంటోంది. ఒక నగరం అభివృద్ధి చెందుతున్నప్పుడు మొదట రోడ్లు విస్తరిస్తాయి, తర్వాత ఉద్యోగావకాశాలు పెరుగుతాయి, ఆ తర్వాత రియల్ ఎస్టేట్ విస్తరిస్తుంది. ఇప్పుడు నార్త్ హైదరాబాద్ లో జరుగుతున్న కథ కూడా అదే. ఔటర్ రింగ్ రోడ్ వేగం, నేషనల్ హైవే కనెక్టివిటీ, జీనోమ్ వ్యాలీ విస్తరణ, కండ్లకోయ ఐటీ కారిడార్, ప్రతిపాదిత మెట్రో విస్తరణ. ఇలా ఒక్కో అభివృద్ధి అడుగు నార్త్ హైదరాబాద్ ని కొత్త ఎకనామిక్ పవర్ జోన్ గా మార్చుతోంది. ఇక్కడ ఇప్పుడు కేవలం భూముల విలువలు మాత్రమే పెరగడం లేదు, జీవన శైలి కూడా మారుతోంది. నగర రద్దీకి దూరంగా, కానీ నగర అవకాశాలకు దగ్గరగా, ప్రకృతికి చేరువగా, ఆధునిక సౌకర్యాల అండగా.
అలాంటి జీవన విధానాన్ని కోరుకునే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. అందుకే నార్త్ హైదరాబాద్ లో ఇప్పుడు కేవలం అపార్ట్మెంట్లు కాదు, లైఫ్ స్టైల్ కమ్యూనిటీలు రూపుదిద్దుకుంటున్నాయి. ప్రతి ప్రాజెక్ట్ ఒక అడ్రస్ మాత్రమే కాదు, ఒక స్టేట్మెంట్ గా మారుతోంది. అలాంటి మారుతున్న నార్త్ హైదరాబాద్ ముఖ చిత్రంలో ప్రత్యేకంగా నిలుస్తున్న పేరు కాసా గ్రాండ్. We believe every home buyer who's investing his hard-earned money, is investing his life savings, is buying his biggest dream. We have to ensure the core materials which are being used in that is of topmost quality. So ultimately the stability and the longevity of the building is lot higher. 2004లో ప్రారంభమైన కాసా గ్రాండ్ ప్రయాణం ఈ రోజు వేలాది కుటుంబాల చిరునవ్వుల్లో నమ్మకమై నిలిచింది. ప్రతి నిర్మాణంలో నాణ్యత, ప్రతి వాగ్దానంలో పరిపూర్ణత, ప్రతి ప్రాజెక్టులో అంతర్జాతీయ ప్రమాణాలు, ఇవే కాసా గ్రాండ్ ని ప్రత్యేకంగా నిలబెట్టిన గుర్తింపులు. చెన్నైలో ప్రారంభమైన ఆ విజన్ బెంగళూరు, హైదరాబాద్, దుబాయ్ వరకు విస్తరించింది. ఇప్పుడు అదే విశ్వాసం, అదే ప్రీమియం సిగ్నేచర్తో నార్త్ హైదరాబాద్ లో కొత్త అధ్యాయం రాస్తోంది కాసా గ్రాండ్ క్రెస్ట్వుడ్. ఇది కేవలం మీరు నివసించే ప్రదేశం కాదు, మీ విజయానికి సరిపోయే చిరునామా. అలాంటి లివింగ్ ఎక్స్పీరియన్స్ కి నార్త్ హైదరాబాద్ లో కొత్త రూపం కాసా గ్రాండ్ క్రెస్ట్వుడ్. అభివృద్ధి వైపు దూసుకెళ్తున్న మేడ్చల్ పుదూర్ కారిడార్ లో 12 ఎకరాల విశాల ప్రాంగణం, ప్రైవసీకి ప్రాధాన్యం, ఎమ్యూనిటీస్ లో హై స్టాండర్డ్స్, ఆధునిక జీవన శైలికి ఒక అందమైన ప్రతిరూపం. హైదరాబాద్ వాసులు మేడ్చల్ వైపు అడుగులు వేస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రాంతం రియల్ ఎస్టేట్ డెస్టినేషనే కాదు, హైదరాబాద్ కి గ్రోత్ ఇంజిన్ గా మారుతోంది. అత్యాధునిక రోడ్లు, మెట్రో కనెక్టివిటీ, ప్రముఖ విద్యా సంస్థలు, ఐటీ అండ్ లైఫ్ సైన్సెస్ హబ్లతో మేడ్చల్ ఫ్యూచర్ సిటీగా రెడీ అవ్వబోతోంది. ఇలాంటి ప్రైమ్ ఏరియాలో 12 ఎకరాల విస్తీర్ణంలో కేవలం 130 సిగ్నేచర్ విల్లాలతో పరిచయం చేస్తోంది కాసా గ్రాండ్ క్రెస్ట్వుడ్. అత్యాధునిక డిజైన్లు, వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ అండ్ ప్రీమియం లివింగ్ ఎక్స్పీరియన్స్. ఈ ప్రత్యేక ప్రాజెక్ట్ పై ఇవాళ మా స్పెషల్ రిపోర్ట్. హాయ్ అండి, వెల్కమ్ టు కాసా గ్రాండ్. ప్లీజ్ కమ్. ఎలాంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి సార్? అంటే మీ దగ్గర విల్లా ప్రాజెక్ట్స్కి వస్తున్నారా లేకపోతే అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ వస్తున్నారా? బోత్ అపార్ట్మెంట్స్ అండ్ విల్లాస్. మెయిన్ ఫోకస్ వచ్చేసి విల్లా ప్రాజెక్ట్స్ ఎక్కువ. హైదరాబాద్లో వీఆర్ నోన్ ఫర్ విల్లా ప్రాజెక్ట్స్. మేడ్చల్ మీద చాలా ఫోకస్ చేసాం, నాట్ పార్ట్ ఆఫ్ బీయింగ్ సెంటర్ ఆఫ్ సిటీ లాగా నార్త్ హైదరాబాద్కి. కాసా గ్రాండ్ is a 22-year-old company from Chennai. 2023లో హైదరాబాద్ వచ్చారు విత్ ఆల్రెడీ 10 ప్రాజెక్ట్స్ రన్నింగ్. దాంట్లో 6 ప్రాజెక్ట్స్ విల్లా ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి వీళ్ళది. రియల్ ఎస్టేట్ ర్యాంకింగ్లో చెన్నై నెంబర్ 1, సౌత్ ఇండియాలో నెంబర్ 2 అండ్ ఓవరాల్ కంట్రీలో నెంబర్ 7 పొజిషన్లో ఉంది. కాసా గ్రాండ్ ఈజ్ ఆల్ ఇన్ వన్ విత్ అ బ్రాండ్ నేమ్. కాసా గ్రాండ్ ఈజ్ అ సర్వీస్ అండ్ ప్రాసెస్ ఓరియంటెడ్ కంపెనీ. సార్, కాసా గ్రాండ్ క్రెస్ట్వుడ్ అనేది మనకి మేడ్చల్లో ఉంది. దీని కనెక్టివిటీ ఎలా ఉంటుంది? కాసా గ్రాండ్ క్రెస్ట్వుడ్ వచ్చేసి పూడూర్ అనే విలేజ్లో మేడ్చల్లో లొకేట్ అయ్యి ఉంది. దిస్ ఇస్ సెంట్రలీ లొకేటెడ్ ఫర్ నార్త్ హైదరాబాద్. సో వై కాసా గ్రాండ్ పూడూర్ సెలెక్ట్ చేసుకుంది అంటే రీజన్ బీయింగ్ ది డెవలప్మెంట్స్ ఇన్ ద లొకేషన్. సో ఇది వచ్చేసి R1 జోన్లో ఉన్నాం మనం. సో ఎగ్జిట్ 6 కానివ్వండి, 7 కానివ్వండి, సెంటర్లో లొకేటెడ్ అయ్యి ఉన్నాము. అండ్ షామీర్పేట్ నుంచి కనెక్టివిటీ ఉంది, ఇటు మేడ్చల్ NH44 నుంచి కనెక్టివిటీ ఉంది. అండ్ లెట్స్ సే సంబడి కమింగ్ ఫ్రమ్ కరీంనగర్, నల్గొండ, వాళ్ళకి కూడా ఇట్స్ నియర్ బై లొకేషన్ ఫర్ దెమ్. దే ఆర్ మల్టిపుల్ స్కూల్స్ అండ్ కాలేజెస్, హాస్పిటల్స్, ఇవన్నీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉన్నాయి. నార్త్ హైదరాబాద్ ఇస్ ఆల్వేస్ నోన్ ఫర్ అ విల్లా కల్చర్ ఇక్కడ. సో అదేవిధంగా ఈ పర్టికులర్ లొకేషన్స్లో రోడ్ వైజ్గా చూసుకుంటే రీజనల్ రింగ్ రోడ్ ఇస్ వెరీ నియర్ బై. ఓఆర్ఆర్కి రీజనల్ రింగ్ రోడ్కి ఇస్ జస్ట్ 30 కిలోమీటర్స్ మనకి ఇక్కడ నుంచి కనెక్టివిటీ వైజ్. కరెంట్ మన ప్రాజెక్ట్ ముందు ఉన్నది వచ్చేసి ఇట్స్ 40 feet రోడ్ ఎంట్రీ రోడ్, బట్ ప్రపోజ్డ్ వచ్చేసి 100 feet రోడ్ ఉంది. అండ్ ఈ మేడ్చల్ టు షామీర్పేట్ కనెక్టివిటీ కూడా 150 feet రోడ్ ప్రపోజల్ ఉంది. సో కాసా గ్రాండ్ క్రెస్ట్వుడ్ వచ్చేసి ఇట్స్ 12 acres ప్రాజెక్ట్ లొకేటెడ్ ఇన్ పూడూర్. ఈ 12 acresలో 130 విల్లాస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాము. సో ఈ 130 విల్లాస్ అన్ని కంటెంపరీ స్టైల్ ఎలివేషన్, ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో ఉంటాయి. ఓకే. సో ఈ 12 acresలో 7.6 acres అనేది ఓపెన్ స్పేస్, 20% మాత్రమే బ్రిక్స్ యూజ్ చేస్తున్నాము. సో ఆల్ ఆర్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ విల్లాస్. మనకు ఎంట్రన్స్ దగ్గర వచ్చేటప్పటికి క్లబ్ హౌస్ ఉంటుంది. G+3 స్ట్రక్చర్లో 17,000 square feet క్లబ్ హౌస్ ఉంటుంది. సో ఈ క్లబ్ హౌస్లో ఇండోర్ ఎమ్యూనిటీస్ వచ్చేసి మనకి మినీ థియేటర్ ఉంటుంది, బ్యాంక్వెట్ హాల్ విత్ డైనింగ్ ఏరియా, కాఫీ షాప్ ఉంటుంది, కన్వీనియన్స్ స్టోర్, పికల్ బాల్ కోర్ట్, రూఫ్ స్టాప్ స్విమ్మింగ్ పూల్ కూడా ఇస్తున్నాము, ఆక్సిజన్ ఇన్ఫ్యూజ్ జిమ్ అండ్ కిడ్స్ ఇంటరాక్టివ్ గేమ్స్, బోర్డ్ గేమ్స్, వీడియో గేమ్స్ ఆర్ క్రీచ్ అవన్నీ వచ్చేస్తాయి. కఫెటేరియాతో పాటు కామన్ ఈవీ ఛార్జింగ్ పాయింట్ కూడా ఇస్తున్నాము.
సో ఈ 7.6 ఓపెన్ ఏకర్స్ అని చెప్పాను కదా మ్యామ్, ఫ్రీ స్పేస్. సో దాంట్లో వచ్చేసి మనకి అవుట్డోర్ ఎమ్యూనిటీస్ కూడా ఉంటాయి. ఓకే. సో ఈ అవుట్డోర్ ఎమ్యూనిటీస్ ఆర్ సెగ్రిగేటెడ్ లైక్ కిడ్స్ ప్లే ఏరియా, బాస్కెట్బాల్ హూప్ కానివ్వండి, మెడిటేషన్ స్పాట్స్, వాల్ బార్బిక్యూస్, క్యాంప్ ఫైర్స్. సో ఇటువైపు వచ్చేసి ఇంటరాక్టివ్ ఓవరాల్ ప్రాజెక్ట్ లో మీరు స్ప్రెడ్ చేసాం ఎమ్యూనిటీస్ అనేది 7.6 ఏకర్స్లో. సో ఈ యూనిఫామ్ స్ట్రక్చర్లో 130 విల్లాస్ అనేది 269 స్క్వేర్ యార్డ్స్, 274 స్క్వేర్ యార్డ్స్, 277 స్క్వేర్ యార్డ్స్గా ఉంటాయి. బిల్టప్ ఏరియా వచ్చేసి 3800 బిల్టప్ ఏరియాలో 4 బెడ్రూమ్ ప్లస్ హోమ్ థియేటర్ ఇస్తున్నాము. మినియేచర్ చూసాం కదా, కాసా గ్రాండ్ క్రెస్ట్వుడ్ లొకేటెడ్ ఇన్ మేడ్చల్. Ultra luxurious, space rich 130 east and west facing villas, 100% vastu compliant, 100% power backup for each villa, 80% facade to ultra luxurious amenities like rooftop swimming pool, interactive and oxygen infused gym, steam and sauna, 50% solar power backup for sustainable energy, and prati villa ki EV charging facility undi. It is situated in the heart of North Hyderabad between ORR exit 6 and 7, a very well connectivity to all the international schools and multi-speciality hospitals. ఇక్కడ మనతో విల్లా పర్చేస్ చేసిన కస్టమర్ ఉన్నారు, సార్ని అడిగి తెలుసుకుందాం. మొహమ్మద్ నజీర్ గారు, అవునండి. మీరు మేడ్చల్ చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి సార్? ఫస్ట్లీ అంటే జనరల్గా మేము ఉండేది బాలనగర్ చింతల్లో. లాస్ట్ 10 years నుంచి మేము కుంపెల్లి నుంచి ఇక్కడికి ఎట్లా డెవలప్ అవుతుంది అనేది చూసాము. ఐటీ పార్క్ రావడము, తర్వాత మెయిన్గా ఫ్లైఓవర్ రావడం మాకు బాగా ఈ ఏరియా వైపు రావాలనేది అనుకున్నాము. ఎన్ని విల్లా ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి ఇక్కడ, కాసా గ్రాండ్ బ్రాండ్ని సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి సార్? కాసా గ్రాండ్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామనే దానికి మేము చూసింది ఏంటంటే క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఒకటి, రెండవది ఇన్ టైంలో ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తున్నారు అనేది మాకు నమ్మకం కుదిరింది. కాబట్టి మేము ఇక్కడ కాసా గ్రాండ్లో సెలెక్ట్ చేసుకున్నాం. మీరు వచ్చిన వెంటనే మీకు ఫస్ట్ యూఎస్పీ ఏమనిపించింది, ఆ అట్రాక్షన్ పాయింట్ ఏమనిపించింది? అట్రాక్షన్ పాయింట్ ఒకటి మోడల్ విల్లా చూసామండి. మోడల్ విల్లాలో స్పేసియస్ బెడ్రూమ్స్ కానీ, తర్వాత క్వాలిటీ మెటీరియల్ ఏదైతే యూజ్ చేస్తారో అది మాకు బాగా నచ్చింది. మీకు బయట కనిపించకుండా ఇక్కడ కాసా గ్రాండ్ క్రెస్ట్వుడ్లో అట్రాక్షన్ ఏమనిపించింది? సొసైటీలో కమ్యూనిటీ హాల్ లేకపోతే వాస్తుని కూడా కన్సిడర్ చేసి కట్టారు 100%. తర్వాత గ్రీనరీ, గార్డెనింగ్, తర్వాత ఈస్ట్ వెస్ట్ ఫేస్, తర్వాత ఇంటీరియర్లో కూడా కాన్సన్ట్రేట్ చేసి ప్రతి కార్నర్లో బాగా క్వాలిటీ ఉంది అనేది మాకు అనిపించింది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. Casa Grand, 20+ years of excellence in real estate. Top 2nd ranked developer in South India. 55,000 happy customers and 160+ landmark projects. 2,000+ multi-level quality checks. A private domain that keeps the world close yet untouched. Ensures both power and peace. ద గ్రాండ్ లివింగ్ కాసా గ్రాండ్ స్పెషల్లో ఒక చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు ద గ్రాండ్ లివింగ్ కాసా గ్రాండ్ స్పెషల్. ఇప్పటి వరకు మనం మినియేచర్ అండ్ ప్రాజెక్ట్ చూసాము, ఇప్పుడు మనం మోడల్ విల్లా చూద్దాం. హాయ్ అండి, ఐఎమ్ రవి, సేల్స్ మేనేజర్, కాసా గ్రాండ్ క్రెస్ట్వుడ్ ప్రాజెక్టు. ఈ మోడల్ విల్లా వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్లో 269 స్క్వేర్ యార్డ్స్లో 3800 బిల్డప్ ఏరియాలో మనం బిల్డ్ చేస్తున్నాము. ఈ మోడల్ విల్లా స్టార్టింగ్ సాయిల్ టెస్ట్ నుంచి హ్యాండ్ ఓవర్ వరకు మనము 2000+ క్వాలిటీ చెక్ చేస్తాము. స్పెసిఫికేషన్స్ కూడా మీకు మోడల్ విల్లా నేను ఏమేమి యూఎస్పీస్ ఇస్తున్నాము దెన్ కంపేర్ టు అదర్ కాంపిటేటర్ అనేది కూడా నేను లోపల మీకు ఇంటీరియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. కార్ పార్కింగ్ ఏరియాలో మనకి 40 feet వైడ్ అంటే ఫేసింగ్ ఉంటుంది కాబట్టి మనం 2 బిగ్గర్ కార్స్ పార్క్ చేయొచ్చు. సో డెడికేటెడ్ స్పేస్ మనకి కార్ పార్కింగ్ కోసం ప్రొవైడ్ చేస్తాము. అట్ ద సేమ్ టైమ్ మనకి 1200 SFT అరౌండ్ ద విల్లా ప్రైవేట్ స్పేస్ అనేది ఉంటుంది. సో మెయిన్ డోర్ గా చూసుకుంటే మనకి గ్రాండ్ రిచ్ 8 feet అండ్ 6 feet వైడ్ విత్ డిజిటల్ లాక్ గ్రాండ్ ఎంట్రన్స్ మెయిన్ డోర్ వస్తుంది మనకి. సో మనం ఇప్పుడు స్వీట్ రూమ్ లోకి ఎంటర్ అయ్యామండి. ఫస్ట్ ఫ్లోర్ లో మనకి ఎలివేషన్ సైడ్ ఉంటుంది ఈ బెడ్రూమ్. దిస్ ఇస్ లైక్ యాంపిల్ స్పేస్ ఉంటుంది మీకు. బ్యాంకింగ్ సర్వీస్ కూడా ఉందని చెప్పారు కదా, అది ఇన్సూరెన్స్ అండ్ ఫండింగ్ ఆఫ్ ద లోన్స్ కూడా చేస్తారా? We do, madam. We have in-house banking and మేము 25 బ్యాంక్స్ తో టైప్ అయి ఉన్నాము. నేషనల్ బ్యాంక్ అండ్ కార్పొరేట్ బ్యాంక్స్ ఉన్నాయి మా దగ్గర.
ఒక విల్లాకి ఇంకొక విల్లాకి ఎంత డిస్టెన్స్ ఉంటుంది, గ్యాప్ ఎంత ఉంటుంది? సైడ్ బై సైడ్ చూసినప్పుడు మనకి విల్లా టు విల్లా 10 feet డిస్టెన్స్ ఉంటుందండి. బ్యాక్ సైడ్ చూసినప్పుడు 13 feet డిస్టెన్స్ ఉంటుంది విల్లా టు విల్లా. సో మనము ఎక్కువగా సీలింగ్ హైట్ విండోస్ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి మనకి లైట్ అండ్ వెంటిలేషన్ కాన్సెప్ట్ బాగుంటుంది. యాజ్ వెల్ 10 feet డిస్టెన్స్ ఉంది కాబట్టి ప్రైవసీ కూడా బాగానే ఉంటుంది మనకి. సో మనం ఇప్పుడు ఎంటర్ అవుతుంది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్ కూడా మీకు ఆల్మోస్ట్ 19/14 ఉంటుందండి బెడ్రూమ్ సైజెస్ వచ్చేసి. ఇది కంప్లీట్గా మై1 స్ట్రక్చర్ అండి, మై1 టెక్నాలజీ. అంటే ఇది హై రైజ్ బిల్డింగ్స్ మాత్రమే ఇలాంటి టెక్నాలజీ యూజ్ చేస్తారు. ఎందుకంటే కంప్లీట్ వాల్స్ కూడా ఆర్సీసీ వాల్స్ ఉంటాయి, కాంక్రీట్ వాల్స్. సో కాంక్రీట్ వాల్స్ ఉండడం వల్ల ఈ బిల్డింగ్ లైఫ్ అనేది 75 years వరకు ఉంటుంది మనకి. సో లీకేజెస్ ఉండవు, సీపేజెస్ ఉండవు, క్రాక్స్ కూడా ఉండవు. అంటే యాంటీ సిస్మిక్ అంటే ఎర్త్ క్వేక్స్ వచ్చినప్పుడు కూడా ఇది స్టాండర్డ్ తీసుకోగలదు, ఒక స్ట్రెంత్ లెవెల్ వరకు స్టాండర్డ్గా ఉంటుంది. ఈ టెక్నాలజీ వల్ల ఆర్సీసీ వాల్స్ వల్ల మీకు కార్పెట్ ఏరియా పెరుగుతుంది. సో ఓవరాల్గా బిల్డింగ్ మొత్తం మీరు చూసుకున్నప్పుడు 5% కార్పెట్ వాల్ ఇంక్రీజ్ అవుతుంది. వాల్ డైమెన్షన్ ఎంత సార్ ఇది? వాల్ థిక్నెస్ వచ్చేసి మీకు అవుటర్ వాల్ వచ్చేసి 8 inches ఉంటుందండి, ఇన్నర్ వాల్ 4 inches ఉంటుంది థిక్నెస్. సో ఇప్పుడు మీరు వాల్ థిక్నెస్ అడిగారు కాబట్టి చెప్తున్నాను. వాల్ థిక్నెస్ 4 inches 8 inches ఉండడం వల్ల ఏంటంటే మీ కార్పొరేట్ ఏరియా ఇంక్రీజ్ అవుతుంది. ఓవరాల్ బిల్డింగ్లో 5% కార్పొరేట్ ఏరియా ఇంక్రీజ్ అయినా కూడా మీ బిల్డింగ్ మొత్తం మీద 200 SFT ఎక్స్ట్రా వస్తుంది మీకు యూసేజ్లోకి. టోటల్ ఇది 5 BHK ఫ్లాట్, 4 BHK ప్లస్ హోమ్ థియేటర్ అండి, ఇంక్లూడింగ్ హోమ్ థియేటర్ 5 BHK. ఓకే. అంటే మీకు ఇక్కడ వచ్చేసరికి సో మేము హోమ్ థియేటర్ లాగా దీన్ని డిజైన్ చేసాము. సో 19/12 మీకు సైజ్ వస్తుంది, రూమ్ సైజు. మీరు ఇప్పుడు దాకా చూసుండొచ్చు పూజా రూమ్ ఎక్కడ స్పేస్ అని, ఇంత స్పేసియస్ ఇచ్చాం మనం పూజా రూమ్. 10/6 మనకి డెడికేటెడ్ పూజా రూమ్ వస్తుంది మేడం. ఇప్పటి వరకు ఏ విల్లాస్ లోను అపార్ట్మెంట్స్ లోను ఇంత పెద్ద పూజా రూమ్ చూడలేదు సార్. ఓకే. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి ఓపెన్ టెర్రస్ అండి. సో మనం ఓపెన్ టెర్రస్కి వచ్చాం మేడం. ఫ్రంట్ సైడ్ ఎలివేషన్ సైడ్ ఉంటుంది. ఇక్కడ అంతా కూడా మీకు ఫ్రంట్ సైడ్ గ్లాస్ రేలింగ్ ఉంటుందండి. ఇది కూడా సేఫ్టీగా మీకు హైట్ లో ప్లాన్ చేస్తాము. అండ్ ఇక్కడ ఏంటంటే మీకు పర్గోలా సీటింగ్ ఉంటుంది. మీకు ఇక్కడ బార్బిక్యూ సెటప్ కూడా ప్రొవిజన్ ఇస్తామండి. థ్యాంక్ యూ సార్. కాసా గ్రాండ్ క్రెస్ట్వుడ్ మోడల్ విల్లా మాకు టూర్ ఇచ్చినందుకు చాలా బ్యూటిఫుల్ ఉంది. థ్యాంక్ యూ. చూసారుగా కాసా గ్రాండ్ క్రెస్ట్వుడ్ ఈస్ట్ ఫేసింగ్ మోడల్ విల్లా with 4 bedrooms and 1 convertible bedroom which is a home theater. Inta spacious living, inta ventilation and inta light ఏ అదర్ విల్లాలోనూ కనిపించట్లేదు. దట్ ఈస్ వై కాసా గ్రాండ్ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ స్టాండర్డ్స్. లండన్ డిజైన్స్ని ఆధారంగా తీసుకొని కంప్లీట్ గ్లోబల్ స్టాండర్డ్స్తో బిల్డ్ చేసిన ఈ విల్లాస్. మరిన్ని అప్డేట్స్ కోసం సైట్ విజిట్ బుక్ చేసుకోండి. కాసా గ్రాండ్ క్రెస్ట్వుడ్ విల్లాస్, మేడ్చల్. ప్రస్తుతం మనం మేడ్చల్లో ఉన్న కాసా గ్రాండ్ క్రెస్ట్వుడ్ సైట్ లొకేషన్లో ఉన్నాము. మీరు చూడొచ్చు ఇక్కడ రాకెట్ స్పీడ్తో పనులు అయితే జరుగుతున్నాయి. 100% కస్టమర్స్కి ఇచ్చిన కమిట్మెంట్ నెరవేర్చడానికి ట్రై చేస్తున్నారు. మై1 కన్స్ట్రక్షన్ వాడుతున్నారు వీళ్ళు. ఇక్కడ కన్స్ట్రక్షన్ గురించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవడం కోసం మనం క్వాలిటీ సైట్ ఇన్ఛార్జ్తో మాట్లాడదాం. ఓకే, ఈ బ్లాక్ కలర్ ఏంటి సార్? ఇది కోటింగ్ కొట్టడం వల్ల మనకు వాటర్ అనేది అంటే మాయిశ్చర్ అనేది అలో చేయలేదు. సో దానివల్ల ఏంటి మనకు ఫంక్షనాలిటీ అంటే మనం చూస్తూ ఉంటాం ఇళ్లలో డ్యాంప్నెస్ అనేది ఫామ్ అవుతుంది. అది డ్యాంప్నెస్ని అవాయిడ్ చేస్తుంది. సో ఆ డ్యాంప్నెస్ని అవాయిడ్ చేసి ప్రొటెక్టివ్ లేయర్లా ఉంటుంది. అది వాటర్ని కానీ లేకపోతే సాయిల్ మాయిశ్చర్ని కానీ సాయిల్లో ఉన్న కంటామినేట్ కెమికల్స్ ఏదైనా ఉన్నా దాన్ని అవాయిడ్ చేస్తుంది, అంటే సపరేట్ చేసేస్తుంది. అందులోకి ఇంగ్రెస్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటుంది. దట్స్ వై మనం ఇది యూజ్ చేస్తున్నాం. సైట్కి సంబంధించిన మటీరియల్ క్వాలిటీ చెక్ ఎలా జరుగుతుంది? ఏం చేస్తారు, ఎలా చూస్తారు క్వాలిటీని? మెటీరియల్కి ఏదైనా సైట్ వచ్చిందంటే ఇన్వర్డ్ రిజిస్టర్ అనేది ఒకటి ఉంటుంది, లేదా అంటే మనం అప్రూవ్డ్ మెటీరియల్ లిస్ట్ ఒకటి ఉంటుంది మనకు. అంటే మన కాసా గ్రాండ్లో ఎన్ని సైట్స్ ఉన్నా ప్రతి సైట్కి సంబంధించి అప్రూవ్డ్ మెటీరియల్ లిస్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఆ అప్రూవ్డ్ మెటీరియల్ లిస్ట్ మూడ్ బోర్డ్ అంటాము. సో అందులో మనం చెక్ చేసుకుంటాం, అంటే జోన్ వైజ్గా కానీ ఎక్కడైనా కానీ. సో అన్ని సైట్స్కి సంబంధించి మెటీరియల్ లిస్ట్ ఏంటి అనేది చెక్ చేసుకుంటాం. ఈ మెటీరియల్ అంటే అప్రూవల్ అయ్యి ఉండాలి. సో మన సైట్కి ఒక మెటీరియల్ వస్తుంది, వెదర్ స్టీల్, సిమెంట్, బ్లాక్స్, సో పేవర్ ఏవైనా సైట్కి వచ్చే ముందు మనకంటే అప్రూవల్ అయి ఉండాలి. అప్రూవల్ అయిన తర్వాత మనం వాటి మ్యానుఫ్యాక్చరింగ్ టెస్ట్ సర్టిఫికేట్ అంటాం, ఎంటీసీ అంటాం. సో ఎంటీసీసీ మనం చెక్ చేసుకుంటాం. సో దాన్ని సిమెంట్కి సంబంధించి స్టీల్కి సంబంధించి ఏదైనా కానీ ఎంటీసీ తీసుకుంటాం. స్టీల్ వచ్చింది మనకు, స్టీల్కి ఏం చేస్తామంటే థర్డ్ పార్టీ టెస్ట్. సో ఇట్లా ప్రతిదీ మనం ఆన్ రికార్డ్ ఉంటుంది, అంటే మెటీరియల్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ఎంఐఆర్ అనేది ఒకటి ఫాలో అవుతాం. సో ఆ ఎంఐఆర్కి ముందు కంటే కూడా అప్రూవల్ ఉందా లేదా ఈ మెటీరియల్ ఆ సైట్కి. సో అప్రూవ్డ్ మెటీరియల్ మాత్రమే మనకు సైట్లోకి అలౌబుల్ ఉంటుంది. అలా అలౌ అయితేనే మనం ఏం చేస్తామంటే మెటీరియల్ని అప్రూవల్ చేస్తాము. దానికి ఎంఐఆర్ రిపోర్ట్ రెడీ చేసుకొని మనం ఫర్దర్గా ఎగ్జిక్యూషన్ లెవెల్కి మనం అప్రూవల్ ఇస్తాం యాజ్ పర్ క్యూసీ. చూసారుగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కు కొత్త నిర్వచనంగా మారిన ది కాసా గ్రాండ్ ఎరా ప్రత్యేకతలను. మీరు కూడా ఒక ప్రీమియం, లగ్జరీ,
పీస్ఫుల్ అండ్ గ్లోబల్ స్టైల్ లివింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నంబర్స్కు కాల్ చేయండి. మరో స్పెషల్ రిపోర్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు డ్రీమ్ ప్రీమియం, లివ్ గ్రాండ్, ఇన్వెస్ట్ స్మార్ట్. ది గ్రాండ్ లివింగ్, కాసా గ్రాండ్ స్పెషల్.